రాహుల్ ఏమయ్యాడు? తెలీదు. కాల్ అయినా చేశాడా? లేదు. హలో నందు. ఉసే, ఆ రాహుల్ గాడు ఆఫీస్కి వచ్చి 1 వీక్ అవుతుంది. ఏంటి 1 వీక్ అవుతుందా? నువ్వు చెప్పినట్టే వాడిని భయపెట్టాను. వాడేమో ఆ రోజు నుంచి ఆఫీస్కి రావడం మానేశాడు. ఏం చేయాలి ఇప్పుడు? నువ్వు టెన్షన్ తీసుకోకు, కూల్ అవ్వు. ఎలా కూల్ అవ్వాలి? ఆఫీస్లో వాళ్ళందరూ వాడు నాతో మాట్లాడాకే ఆఫీస్కి రావడం మానేశాడు అనుకుంటున్నారు. రేపో మాపో ఆ కళ్యాణ్ కూడా వచ్చి క్వశ్చన్ చేసేలా ఉన్నాడు. అంతలా భయపెట్టావా వాణ్ణి? నేనేమనలేదే అసలు. జస్ట్ నా బాయ్ ఫ్రెండ్కి తెలిస్తే తాట తీస్తాడన్నా, అంతే, ఇంకేమనలేదు. అసలెవడే నిన్ను వాడి పేరు చెప్పి భయపెట్టమంది? మూసుకోవే నువ్వు. ఇదంతా నీ వల్లే జరిగింది. వాడేదో నార్మల్గానే ఉన్నాడు, అనవసరంగా వాడిని గెలికి మరీ తిట్టించావు. ఛా, నీ మాట వినకున్నా బాగుండేది. అది కాదే, నేను చెప్పేది వినవే. వద్దు మహాతల్లి, వద్దు. అసలు ఇంకోసారి నీ మాట వింటే చూడు. సొల్యూషన్ చెప్తానే. సొల్యూషన్ కాదే, సొల్లు చెప్తావు నువ్వు. ముందు ఫోన్ పెట్టు. పెట్టు. ఛా, నీ మాట వినకుండా ఉండాల్సింది. హాయ్ మామా. హాయ్. ఏడైంది ఇంకా ఆఫీస్ పోలేడు? ఏందిరా ఇంత టైం అయ్యి ఇంకా ఆఫీస్ పోలేడు? 1 వీక్ నుంచి వెళ్ళట్లేదురా. ఏంటని అడిగితే ఏం చెప్పట్లేదు. అవునా? రే రాహుల్, రేయ్ ఆఫీస్కి ఎందుకు పోలేదురా? చెప్పట్లేదా? నేను చాలాసార్లు అడిగా, నో రెస్పాన్స్. ఏమై ఉంటుందబ్బా? రేయ్ ఏమైందిరా? సార్ మిమ్మల్ని అడిగేది. ఆఫీస్లో ఏమైనా అన్నా నిన్ను? ఈయనెవడేమంటాడు రా, అనంత సీన్ లేదు ఎవడికి అక్కడ. మరేమైందిరా? రే నిన్నేరా. మీ వల్లరా, మీ ఇద్దరు వల్లే నేను ఆఫీస్కి వెళ్ళలేదు. మా వల్ల మేమేం చేసాంరా? మీరు ఆ రోజు నన్ను పబ్లో బలవంతం చేయకపోయి ఉంటే అమ్మాయికి ముద్దు పెట్టేవాడినే కాదు. ఓ, దాన్ని గుర్తు తీసుకొని బాధపడుతున్నావారా నువ్వు? రే నువ్వు ఇంకా సంతోషించాలరా. మా ఇద్దరి వల్ల నీ లైఫ్లో జరిగింది. రేయ్ అయినా ఇప్పట్లో అవన్నీ కామన్ రా, ఎంజాయ్ చేసి వదిలేయాలి అంతే. ఆ అమ్మాయి మా టీం లీడరా. ఏం మాట్లాడుతున్నారు రేడు? నవ్వుకోండిరా, నవ్వుకోండి. నా జీవితం అంటేనే అందరికీ జోక్ అయిపోయింది కదా, ఎదవనని ఇక్కడ రాసిపెట్టుంది కదా, అందుకే అందరూ నాతో ఆడుకుంటున్నారు. మేము నవ్వింది దాని గురించి కాదురా. నువ్వు చాలా లక్కీ అని నవ్వుతున్నాం రా. కోర్టులో ఒకటి జరుగుతుంది ఇలాగా, అలా నీకు జరిగింది, ఇంకా సంతోషించు. ఆ అమ్మాయితో ఇంకో స్టెప్ ముందుకేసి కానివరా, అది మానేసి ఇంట్లో కూర్చొని బాధపడతావు. ఆ అమ్మాయికి కూడా నీ మీద ఇంట్రెస్ట్ ఉంది. సో ఆ అమ్మాయితో ఇంకొంచెం ముందుకు మూవ్ అయ్యి ఆ పని కూడా కానిచ్చాయి. ఎందుకు? చావడానికా? చావా? అరే అసలు ఏమైందిరా? ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంటరా. వాడికి కానీ నేను ముద్దు పెట్టిన విషయం తెలిసిందనుకో నన్ను నిలువునా నరికేస్తాడంటరా. అందుకే ఆ భయంతో నేను ఎక్కడికి బయటికి వెళ్ళట్లేదురా. రే మేముండగా నిన్నెవడరా టచ్ చేసేది? రేయ్ నువ్వు మా రాహుల్ గానిరా, నిన్నెవడేమని అంటే చూసుకుంటూ ఒకట మారా. ఆపండ్రా, మీరు చెప్పేదంతా కబుర్లే. రేయ్ మనలో మనకు మస్తు మజాకులు జరుగుతాయి, అంతేగాని బయట ఓడనైతే చూసుకుంటూ ఒకట మారా. ఏమోరా, మీరెన్నన్నా చెప్పండి, నాకు చాలా భయంగా ఉంది. రే పిచ్చోడా, నువ్వు ముద్దు పెట్టాక ఆ అమ్మాయి కొంటే ముద్దు పెట్టింది కదా, ఇంకేందిరా? రే ఇందులో అమ్మాయి తప్పు కూడా ఉంది. సో నువ్వేం భయపడకుండా చిల్లవు. నువ్వు దాని మాటలేం పట్టించుకోకు. 12 సంవత్సరాల నుంచి కలిసి ఉన్నావురా మనం. ఆ మాత్రం అర్థం చేసుకోలేవారు మమ్మల్ని. నువ్వు భయపడకుండా ఆరామ్స్ ఆఫీస్కో, ఏం కాదు.
నాకేం తెలుసు? ఎప్పుడు శంకలో పిల్ల పెట్టుకొని తిరుగుతావుగా, తెలీదా? నాకు తెలియదు తల్లి. అసలు నందు రాహుల్తో ఏం మాట్లాడిందంటావు? ఇంకా దేని గురించి? ముద్దు గురించి అయి ఉంటుంది. కళ్యాణ్ నిన్నే. నాకేం తెలుసు? నీతో పాటే కదా నేను మ్యూట్ వీడియో చూసింది. అని నన్ను అడుగుతావు? ఏదో జరిగింది, కానీ ఏమైందో అర్థం కావట్లేదు. అమ్మా లేడీ డిటెక్టివ్, అన్ని ఆరాలు తీయకమ్మా, పని చూసుకో. హే, ప్రాజెక్ట్ సబ్మిషన్ ఉంది. రాహుల్ లేదే మనం సబ్మిట్ చేయలేం. అదొకటి ఉంది కదా, మర్చిపోయా. దీనికి ఎలా అయినా ఫుల్ స్టాప్ పెట్టాలి. మనం బుర్రగుక్కునే బదులు వెళ్ళి నందుని అడిగితే పోలా? అమ్మో కొంపలు అంటుకుంటాయి. ఏంటి? నువ్వు రాహుల్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నావేమో అని అనుకోదు? అనుకుంటే అనుకోని, నాకేంటి? తను ఇప్పుడొచ్చింది, నాకు రాహుల్ ఎప్పటి నుంచో తెలుసు. ఇవన్నీ కాదులే, నేను వెళ్ళి నందుతో మాట్లాడతా. నువ్వు రిలాక్స్ అవ్వు. ఏదైనా రాహుల్ తీసుకొచ్చే బాధ్యత నాది. నిజంగా మాట్లాడతావా? ప్రామిస్. అమ్మతోడు తీసుకొస్తా. వెళ్ళు పో. ఇప్పుడేనా? ఇప్పుడే మాట్లాడుకో. ప్రతిసారి ఏదో ఒకటి ఇలానే చేస్తుంటది. ఛీ! నందు, ఎస్ కళ్యాణ్. నీతో కాసేపు మాట్లాడొచ్చా? హా, కూర్చోండి. చెప్పండి కళ్యాణ్. అది ప్రాజెక్ట్ గురించా? కాదండి, మరి రాహుల్ గురించి. అవును, రాహుల్ ఎక్కడా? ఐ హ్యావెంట్ సీన్ హిమ్ సిన్స్ లాస్ట్ వీక్. ఐ డోంట్ నో అండి, కానీ రాహుల్ గురించి మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి. నేను 3 కంపెనీలు మారానండి, కానీ రాహుల్ లాంటి మంచి పర్సన్ని ఇంతవరకు చూడలేదు. చాలా అమాయకుడు, ఎవరేం చెప్పినా నమ్మేస్తాడు. ఏదైనా నాదనుకుంటే ప్రాణం పెట్టేస్తాడు. ఒకసారి ఏం జరిగిందంటే, హలో కళ్యాణ్ గారు, చెప్పు రాహుల్. నాకు ఒక హెల్ప్ కావాలండి. ఏంటయ్యా? అర్జెంటుగా లార్జ్ సైజ్ టీషర్ట్ కావాలండి. టీషర్టా? ఏంటి, షాపింగ్కి వెళ్దామా? అది కాదండి, నాకు కొంచెం అర్జెంటుగా లార్జ్ సైజ్ టీషర్ట్ తీసుకురండి. ఎందుకయ్యా? నేను చెప్తాను, మీరు తీసుకురండి. సరే, ఎక్కడికి తీసుకురావాలి? మీకు నేను అర్జెంటుగా లొకేషన్ సెండ్ చేస్తాను. ఓకే ఓకే, పంపించేస్తా. ఓకే. లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది, నాలోడేమో కనబట్లేదు. ఎక్కడున్నాడబ్బా? ఓ ఏంటయ్యా రాహుల్, ఇక్కడున్నావు? ఏంటి సంగతి? మీరు అర్జెంటుగా టీషర్ట్ ఇవ్వండి. మరి నీ షర్ట్ ఏది రాహుల్? నేను ఆఫీస్కి వస్తుంటే అక్కడ ఒక అక్కకి బట్టలన్నీ చిరిగిపోయి ఉన్నాయండి. అందరూ ఆవిడ్ని ఏదోలా చూస్తున్నారు. నాకది నచ్చలేదండి. అందుకే నా షర్ట్ తీసి ఆవిడకి ఇచ్చానండి. మరి నీకు లేకుండా ఆవిడకి ఎందుకు ఇచ్చావు? ఎందుకు అండి, ఆ అక్కని ఆ సిచ్యువేషన్లో చూస్తే ఇచ్చేయాలనిపించింది. నువ్వు మంచోడివి రాహుల్. పద. ఆ టీషర్ట్కి డబ్బులు అంత మంచోడు నందువాడు. మనిషి అన్నాక తెలిసి తెలియక ఏదో ఒక తప్పు చేస్తూ ఉంటారు. దాన్ని బట్టి ఆ మనిషిని జడ్జ్ చేయలేం కదా. ఒకసారి ఆలోచించండి. మీరు అతన్ని తప్పుగా అర్థం చేసుకోకండి, ఎందుకంటే మీకు అతని గురించి పూర్తిగా తెలియదు. అదే జస్ట్ రాహుల్ గురించి ఒక మాట చెప్పి వెళ్ళిపోదామని వచ్చాను. కానీ వెళ్ళే ముందు ఒక మాట, రాహుల్ లాంటి మనుషులు చాలా అరుదు. కళ్యాణ్, ఒకసారి రాహుల్ నంబర్ ఇస్తారా? కనీసం నాకు ఒక మాటని చెప్పాలి కదరా. అది కాదు కళ్యాణ్ గారు. హే,
నోర్మూరే ఎదవా. ఏం చేయాలో తెలియక భయంతో వచ్చేసానండి. ఇంత జరిగితే నాకు ఒక్క కాలాన్ని చెయ్యాలి కదరా. ఉన్నావో పోయావో అర్థం కాక ఆ సెల్ స్విచ్ ఆఫ్ కూడా చేసావు. ఏమని అర్థం చేసుకోవాలి నేను? ఏదో భయంలో అలా చేసేసానండి. ఎందుకు అంత భయం అవుతుంది నీకు? అనవసరపు విషయాలకు కూడా భయపడుతున్నావు. నీ గురించి శ్వేత చాలా ఫీల్ అయింది తెలుసా? శ్వేత గారు ఫీల్ అయ్యారా అండి? యాక్చువల్గా ఆ రోజు నీతో ఏదో చెప్పాలని వచ్చింది, పర్సనల్ అని కూడా అంది. కానీ నువ్వే బ్యాగ్ తీసుకొని తొర్ర అని పరిగెత్తావు. మిస్ అయ్యానండి. శ్వేత గారు ఎలా ఉన్నారండి? నీ మీద బెంగగా ఉంది. నువ్వు ఆఫీస్కి రావడమే ఆలస్యం, అంతా రచ్చ రచ్చే. నిజంగా? ఒరేయ్, శ్వేత మనసులో ఏదో ఫీలింగ్ ఉందిరా. ఆ ఫీలింగ్ ఎంతో నువ్వే కనిపెట్టాలి. థ్యాంక్స్ అండి, చాలా మంచి మాట చెప్పారు. ఒరేయ్, నా పబ్బు సంగతి మాత్రం మర్చిపోవద్దు. పక్కా తీసుకెళ్తానండి, ప్రామిస్. ఒరేయ్, ఆ ఎగ్జైట్మెంట్ ముందు ఆపి ఆ సెల్లును స్విచ్ ఆన్ చేయి. ఒక్క నిమిషం అండి, ఇప్పుడే చేస్తాను. ఏదో అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తుందండి. లిఫ్ట్ చేయరా. హలో హలో ఎవరు? హలో రాహుల్, నేను నందు. మాట్లాడు మాట్లాడబే. అంతే అంటారా? మరి నువ్వైతే మాట్లాడరా ముందు. హలో నందు గారు. హలో రాహుల్, చెప్పండి. ఏమైంది? హెల్త్ బాగానే ఉందా? బానే ఉందండి. మరి ఆఫీస్కి ఎందుకు రావట్లేదు? రాహుల్, నిన్నే. అంటే ఆ రోజు మీరు ఓకే ఓకే, ఐ అండర్స్టాండ్. ఐఎమ్ రియలీ సారీ రాహుల్. అయ్యో పర్లేదండి, తప్పు నాదే. లేదు లేదు, నా తప్పు కూడా ఉంది. అలా ఏం కాదండి, మీరు సైలెంట్గానే పని చేసుకుంటుంటే నేనే వచ్చి మీతో అలా. నేను కూడా నువ్వు సైలెంట్గానే ఉంటే అనవసరంగా నిన్ను పిలిచి భయపెట్టాను. అయ్యో అలా ఏం లేదండి, ఐఎమ్ గుడ్ నౌ. సారీ రాహుల్, అలా చేసినందుకు. మా ఫ్రెండ్ మాటలు విని అలా బుద్ధి లేకుండా చేశాను. అయ్యయ్యో అన్ని సారీలు ఎందుకండి, నేను కూడా మా ఫ్రెండ్స్ మాట విని ఆ రోజు అలా చేశాను. ఐఎమ్ ఆల్సో సారీ అండి. చిల్, ఇట్ వాస్ జస్ట్ అన్ యాక్సిడెంట్. అయ్యో నాకేం కాలేదండి, డ్యామేజ్ అంతా మీకే ఎక్కువ అయింది. హే, అలా ఏం లేదు, ఆల్ గుడ్. సో అన్నీ మర్చిపోయి లెట్స్ రీస్టార్ట్ వర్కింగ్. ఓకే అండి. ఓకే అయితే, am I seeing you in the office tomorrow? ఎస్ నందు గారు. ఓకే కూల్, బాయ్ మరి. ఓకే అండి, బాయ్. పాపం చాలా ఫీల్ అయినట్టున్నారండి, చాలా సార్లు సారీ చెప్పారండి. రే, ఆ క్రెడిట్ అంతా నాదే. థ్యాంక్స్ అండి. అబ్బా, మీ మొహం ఇప్పుడు పెట్రోమాక్స్ లా ఇట్లా వెలిగిపోతుందిరా. సిగ్గు. రండి సార్, మీ గురించి అక్కడ ప్రాజెక్ట్ వెయిటింగ్. శ్వేత కూడా వెయిటింగ్ అండి. అరే 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 అరే. అయ్యో కళ్యాణ్ గారు, మీరు కూడా తాగండి. తినరా, నువ్వు తిను. ఏం కాదు, తాగండి. ఒరేయ్, ఏం చెప్పావురా నాకు? ఏం చెప్పావు? పబ్బులో గబ్బు లేపుదామన్నావు, ఇక్కడేమో సాపం మీద కూర్చుని పెట్టి తొక్కలో మందు తీసుకొచ్చి పెట్టావు. కళ్యాణ్ గారు, ఇదంతా పబ్బుకి వెళ్ళే దానికన్నా ముందు వార్మప్ లాంటిదండి, అంతే. అంతేనా? పక్క కదా? ప్రామిస్? అవును సార్, ప్రామిస్. కళ్యాణ్ గారు, అయినా ఈ మాచిపైన తొవ్వాలి, చిరిగిపోయిన ఈ కడ్బ, నేను కంపు కొడుతూ నీ లుంగిలో ఉన్నంత కంఫర్ట్ పబ్లు ఉంటుందా చెప్పండి? కళ్యాణ్ గారు, ఇలాంటి కూల్ వెదర్ లో మీలాంటి అందమైన వ్యక్తితో బీరు వేస్తే ఉంటది. ఉంటుందా చెప్పండి, అంతేగా. ఒరేయ్, ముందు మంది కానీ పెట్టుకుంటాం. చేసుకుంటారు చేసుకుంటారు. కళ్యాణ్ గారు, ఇదే ఫస్ట్ టైమా అండి? ఒరేయ్, చెప్పలేదా? 3-4 టైమ్స్ అవుతా 1 వీక్ లో. ఓహో, మరి మీ వైఫ్ కి తెలిస్తే? నాకు ఇంకా పెళ్లి కాలేదన్నమాట. ఓహో, కళ్యాణ్ గారు స్టిల్ వచ్చినమాట. చేసుకుంటారా? ఇప్పటికి లేట్ అయింది.
కొంచెం ఆ బజ్జీ ఇస్తారా? బజ్జా ఇస్తున్నాగా, ఇగో బజ్జీ. థ్యాంక్స్ అండి. అరే రాహుల్, ఈ దోస్తులు ఎంత మంచోళ్ళరా, మందులో అయినా మర్యాద మర్చిపోతలేరు. ఐ లైక్ ఇట్. ఏడ్చేవులే పుట్టినాయి అలా. నిన్నే అరే పుట్టినాయాలు నిన్నేరా, బజ్జీ అందుకోరా. ఒరే రాహుల్, ఏంట్రా ఇలా మారిపోయాడు ఇప్పుడిప్పుడే? బజ్జీ ఎవరా నాదే? బజ్జా, ఒరే ఏంట్రా ఇది? ఎదిగో బజ్జీ. నేను ఎరపగలా కనబడుతున్నానా? ఇది నా బజ్జీ కాదు, నా బజ్జీ నాకు తేరా. బజ్జా, ఒరే రాహుల్ చూడరా. ఏయ్, నా బజ్జీ నాకు తేరా. అది బజ్జాగా. అది నా బజ్జీ కాదు. అరే నీకు పబ్బు అవసరమారా? నీ ఫేస్కి పబ్బు అవసరమారా? నీ ఫేస్ ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నావారా? నీ ఏజ్కి నీ గేజ్కి పబ్బు అవసరమా? పబ్లోకి వెళ్ళి అమ్మాయిలతో డ్యాన్స్ చేసే ఫేస్ రా నీది. నానమ్మ అమ్మమ్మతో డ్యాన్స్ చేసిన ఏజ్ రా నీది. యారా చెప్పాలి కదా నువ్వే నీ గాడిద నా కొడుక్కి. అమ్మాయిలతో డ్యాన్స్ చేస్తావా నువ్వు? అరే ఇప్పుడు మాకు చేసి చూపించరా. అరే రాహుల్ ఇప్పుడు డ్యాన్స్ చేయలేదు అనుకో, ఇడికి పగిలిపోద్దురా. అరే అరే డ్యాన్స్ చేసి చూపించరా. తప్పదు. ఇప్పుడు నువ్వు డ్యాన్స్ చేయలేదు అనుకో, నా బజ్జీ దీపం. మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలరా ఇప్పుడు నువ్వు. ఏయ్ షార్ట్ గా నాన్ వెజ్ వెజ్ చేయి. వెజ్ కావాలట్రా మీ వాడికి? లేకపోతే చెడ్డి చిరిగిపోతాయి. మసక మసక చీకటిలో మల్లె పూల వెనకాల రాత్రి రీమిక్స్ కళ్ళు. స్టార్ట్. అమ్మాయి ఎక్కడరా? అమ్మాయా? కమాన్ ఐఎమ్ కమింగ్. అమ్మాయా? ఏంటి రాహుల్ ఇది, నువ్వైనా చెప్పొచ్చుగా. ఏరా నీకు అమ్మాయిలు కాక ఆంటీలు కావాలా? అయ్యా సూపర్ అండి. పర్లేదు కదండి. పర్ఫెక్ట్. ఓకే ఓకే కళ్యాణ్ గారు బజ్జీ కావాలా అండి? వద్దా? ఓకే. శ్వేతను చూసి చాలా రోజులైంది. నీకు పడిపోయిద్దిరా. శ్వేత నాదేనే